Welcome to Rao's Academy for Competitive Examinations. This is Ishwar Kumar. ఈ వీడియోలో మనం ఈరోజు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. దట్ వీఆర్ గోయింగ్ టు కవర్ న్యూస్ ఫ్రమ్ వేరియస్ న్యూస్ పేపర్స్ లైక్ హిందూ న్యూస్ పేపర్, ఇండియన్ ఎక్స్ప్రెస్, అండ్ కమింగ్ టు వేరియస్ వెబ్సైట్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. కమింగ్ టు తెలుగు లాంగ్వేజ్, వీఆర్ కవరింగ్ ఈనాడు, సాక్షి, జ్యోతి, నవ తెలంగాణ అండ్ మెనీ మోర్. దాట్స్ ద థింగ్. లెట్ us స్టార్ట్. సో ముందుగా ఇక్కడ మనం చూద్దాం, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్కి సంబంధించి న్యూస్లో మనకి కనిపిస్తూ ఉంది. మరి అగ్రికల్చర్ లేదా అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ దేనికి సంబంధించింది అంటే, భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయం ఏదైతే ఉందో సో ఆ వ్యవసాయాన్ని డెవలప్ చేయడానికి, ఆ వ్యవసాయానికి సంబంధించి నష్టాలను తగ్గించడానికి, వేస్టేజ్ను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఫండే అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్గా మనం చెప్పుకోవచ్చు. రైట్. సో చూద్దాం. సో దీనివల్ల ఏం చేయబోతా ఉన్నారు అంటే, ఇప్పుడు మనకి జనరల్గా మన భారతదేశం, మనందరికీ తెలుసు, భారతదేశం అనేటువంటిది కంప్లీట్గా కాదు, మోస్ట్ ఆఫ్ ద థింగ్ వ్యవసాయం పైన ఆధారపడినటువంటి దేశంగా మనం చెప్పుకోవచ్చు అండి. ఓకేనా. సో మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ ఎంప్లాయీస్ లైక్ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి వారు కావచ్చు, మేబీ కొందరు అర్బన్లో ఉన్నటువంటి వారు కూడా వ్యవసాయం పైన ఆధారపడటం జరిగింది ఎంప్లాయ్మెంట్ కోసం. కోర్స్ అగ్రికల్చర్ నుంచి జీడిపిలోకి వచ్చేటువంటి షేర్ ఏదైతే ఉందో తక్కువ ఉన్నప్పటికీ కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ డిపెండెడ్ అపాన్ దేర్. అండ్ ఆల్సో వీ ఆర్ ది లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఓకే. సో మరి అట్లాంటి ఉన్నటువంటి సిచ్యువేషన్లో మరి వ్యవసాయాన్ని మనం పూర్తిగా అభివృద్ధి చేసుకోవాలి కదా, వ్యవసాయంలో వస్తున్నటువంటి నష్టాలను మనం అధిగమించాలి కదా, వ్యవసాయంలో వస్తున్నటువంటి వివిధ సవాళ్ళను మనం అధిగమించాలి కదా. సో దానికోసమే వివిధ చర్యలను ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అందులోనే ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కావచ్చు, దీన్ని తీసుకొచ్చారు. సో దీని యొక్క మెయిన్ ఎజెండా ఏంటి అంటే, బడ్జెట్లో 1,00,000 కోట్ల రూపాయలను, సో 1,00,000 crores రూపాయలను సో శాంక్షన్ చేసి, దాని ద్వారా 1,00,000 crores ద్వారా ఏం చేయబోతా ఉన్నారు అంటే, లైక్ వ్యవసాయానికి సంబంధించినటువంటి గోడౌన్స్ ఏవైతే ఉన్నాయో, కోల్డ్ స్టోరేజ్లు ఏవైతే ఉన్నాయో, హార్వెస్టింగ్ తర్వాత తీసుకోవాల్సినటువంటి ఈ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని మొత్తాన్ని కూడా డెవలప్ చేయడానికి ఈ యొక్క ఫండ్ని వినియోగించబోతా ఉన్నారు. సో దానిలో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఈ స్కీమ్ని జూలై 8, 2020 కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆల్రెడీ లైక్ నవంబర్ 25, 2024 51,451 crore రూపీస్ని శాంక్షన్ చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రమా. వెరీ ఇంపార్టెంట్. క్లియర్ కదా. ఇంకొక అంశంలోకి మనం వెళ్దాం. సో ఇప్పుడు వ్యవసాయం పంట పడుతూ ఉంది, లైక్ ధాన్యాన్ని వరినో మనం ఏదో పండిస్తూ ఉన్నాం. ఈ పండించిన తర్వాత ఎంత వేస్టేజ్ అవుతుందో తెలుసా? ఆల్మోస్ట్ ఒక 15 నుంచి 20% వరకు కూడా ఈ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో అది వేస్ట్ అవుతూ ఉంది. ఆ వేస్టేజ్ కూడా ఎందుకో తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం టొమాటోస్ని పండించామండి, టొమాటోలను పండిస్తూ ఉంటాం. ఇప్పుడు టొమాటోలు పొలంలో పండిన తర్వాత దాని యొక్క షెల్ఫ్ లైఫ్ ఎంత ఉంటుందో తెలుసా? ఎంత ఉంటుంది? మహా అయితే ఒక 10 రోజులు ఉంటుందండి. సో పొలంలో మనం పంట కోసిన తర్వాత అది 10 days వరకు మాత్రమే బయట ఉంటుంది. తర్వాత ఏమవుతుంది? కుళ్ళిపోతుంది. అదే గనక ఈ అగ్రికల్చర్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ను ఉపయోగించుకొని మనము ఈ కోల్డ్ స్టోరేజ్లను కనుక డెవలప్ చేస్తే, సో కోల్డ్ స్టోరేజ్లు కావచ్చు లేదా ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటే కనుక మనం దాన్ని ఏం చేయవచ్చండి, ఈ టమాటాలను కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసి దాని యొక్క షెల్ఫ్ లైఫ్ అనేటువంటిది మనం పెంచవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో కూరగాయలు ఉన్నాయి, ఫ్రిడ్జ్లో పెడితేనేమో 20 days ఉంటాయి అలా యావరేజ్గా, బయట పెడితే 2 రోజుల్లో కూలిపోతుంటాయి. సో ఈ ఫ్రీజ్ ఏదైతే రిఫ్రిజిరేటర్స్ ఏవైతున్నాయో అవి డెవలప్ చేయబోతూ ఉన్నారు దీని ద్వారా. క్లియర్ కదా. ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఫర్దర్గా వ్యవసాయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను, అనేక స్కీమ్స్లను కూడా భారతదేశం అంతా కూడా అమలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మనం వెరీ ఇంపార్టెంట్ చూసుకుంటే ప్రధానమంత్రి కిసాన్ అనేటువంటి ఒక స్కీమ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో ప్రధానమంత్రి కిసాన్, సో కిసాన్ సమ్మాన్ నిధి అంటాం. దీని ద్వారా ఏం చేస్తూ ఉంది, రైతులకు కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దానిని ప్రభుత్వము 3 దఫాలుగా ఇస్తూ ఉంది. సో ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ డిస్ట్రిబ్యూటింగ్ మనీ టు అకౌంట్స్ ఆఫ్ ఫార్మర్స్ ఫర్ దేర్ అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ in 3 installments.
like one installment is a 2000 and second installment is a 2000 and a third installment is a 2000. So total amount is 6,000 rupees per annum. So that's the amount is distributed by our government of India for the investment as an agriculture investment fund. That's the thing you have to know here. And also one more scheme you have to remember here. It is a PM Kusum. So even it is a scheme launched by government of India to install solar panels for whom? For pump sets. పొలాల్లో మనం చూసుకున్నాం మిత్రమా, మన పొలంలోకి పోయాము, ఏముంటుంది, బోర్లు ఉంటాయి కదా. ఇన్ జనరల్గా దానికి ఎట్లా కావాలి, అది రన్ అవ్వాలంటే ఏం కావాలి, కరెంట్ కావాలి. మన గతంలో కరెంట్ ఫెసిలిటీ ఉంటేనేమో కరెంట్ ఉపయోగిస్తాం, లేదు అంటే కనుక జనరేటర్లు ఉపయోగించి ఆ డీజిల్ ద్వారానో పెట్రోల్ ద్వారానో ఇంజిన్స్ రన్ చేసి భూమిలో ఉన్నటువంటి వాటర్ మనం బయటకు తీసి పొలానికి యూస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు అదంతా లేకుండా ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, మన పొలంలో ఎక్కడైతే బోర్ ఉందో అక్కడ ఈ సోలార్ సిస్టమ్స్ని ఏర్పాటు చేసి దాని ద్వారా సోలార్ ఎనర్జీని గ్రాస్ప్ చేసినటువంటి ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసినటువంటి దాన్ని బోర్లు రన్ అయ్యే విధంగా, బోర్లు రన్ అవ్వటం ద్వారా ఆ నీరుని వ్యవసాయానికి ఉపయోగించడానికి ఈ యొక్క పిఎం కుసుమ్ అనేటువంటి స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. ఖచ్చితంగా గతంలో ఈవెన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాసుకుంటే మీరు ప్రిలిమ్స్ లో వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అది. నెక్స్ట్ ఇంకొక అంశం, భారతదేశము వివిధ దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ని చేసుకుంటా ఉంది అండి. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటాం. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, వై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేకింగ్ ఆర్ ఎల్స్ doing agreements with various countries related to free trade. Why? Because if you have free trade agreement with any country, our goods which we are exporting to their countries, they can reduce their tariffs. They can give the preferential treatment whenever our Indian goods entered into their port areas. అర్థమైంది కదా. సో ఇప్పుడు అగ్రిమెంట్ మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా యూకేతో గతంలో అగ్రిమెంట్ చేసుకుంది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించి. మళ్ళీ దానికి సంబంధించి చేంజెస్ చేయాలి అని చెప్పేసి నెగోషియేషన్స్ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఇటీవల మళ్ళీ జరిగినాయి. మళ్ళీ దాని ఫిబ్రవరి 2025లో కూడా ఆ నెగోషియేషన్స్ అనేటువంటివి చేయబోతూ ఉన్నారు. క్లియర్ కదా. సో ఇట్లా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి, టారిఫ్స్ అనేటువంటివి రెడ్యూస్ చేస్తారు, లేదా అసలు జీరో టారిఫ్స్ ఉంటాయి. సో టారిఫ్స్ అంటాం, చూసారా, సుంకాలు అంటాం. వి కాల్ ఇట్ యాజ్ సుంకాలు. సో టారిఫ్స్ అంటాం. సో దీన్ని ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో జీరో చేయొచ్చు, లేదా అసలు తీసుకుపోవచ్చు, లేదా తీసుకున్న 1%, 2%, 3%, 5% గట్లా తీసుకుంటారు. ఇంకేదన్నా వస్తువులు కనుక మన దేశానికి చెందినటువంటి ఆ దేశానికి పోయినప్పుడు వెంటనే మన వస్తువులను ముందుగా దిగుమతి చేసుకుంటారు. లేదా యూకేతో కనుక అగ్రిమెంట్ చేసుకుంటే యూకే దేశానికి చెందినటువంటి వస్తువులు కనుక భారతదేశంలో ఉన్నటువంటి పోర్టుల్లోకి వస్తే ఏం చేస్తారు, ముందుగా యూకేకి సంబంధించిన వస్తువులను దిగుమతి చేసుకుంటారు. ఓకే, సో ఇది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో భాగంగా. సో అందుకోసం ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్ కొన్ని కంట్రీస్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసి ఉన్నాయి. లైక్ శ్రీలంక కావచ్చు, సింగపూర్ కావచ్చు. ఇప్పుడు యూకేతో ఆల్రెడీ చేస్తుంది, బట్ దానివల్ల చేయడం వల్ల కొన్ని నష్టాలు మనకు సంభవించినాయి. కాబట్టి ఆ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్లో ఉన్నటువంటి ఆ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మార్పు చేస్తూ ఉన్నారు. ఆ మార్పులో భాగంగా చర్చలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. సో ఫిబ్రవరి 2025కి మళ్ళీ చర్చలు జరగబోతూ ఉన్నాయి. ఇది ఒక ఇంపార్టెంట్ మిత్రమా, వెరీ ఇంపార్టెంట్, అవునా కదా, క్లియర్ కదా, అర్థమైందో. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటో ఇండియన్ ఎకానమీకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. బట్ కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి వీ హ్యావ్ టు లెర్న్ ఇట్. ఇక దాని తర్వాత ఇదే కోవలో మనం చూసుకుంటే ఇక్కడ ఇంకొక కూటమి ఉంటుంది. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక గ్రూప్ ఏర్పడింది. దాన్నే మనం పిలుస్తాం రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అని పిలుస్తూ ఉన్నాయి. సో వి కాల్ ఇట్ యాజ్ RCEP, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. దీనిలో ఇండియా మెంబర్గా ఉందా లేదా ఆలోచన చేసి చెప్పండి. అక్కడ కంట్రీస్ ఉన్నాయి, ఇండియా మెంబర్ ఉందా లేదా? ఇండియా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ RCEP? డెఫినెట్లీ, ఎగ్జాక్ట్లీ, ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ అండి. ఓకే, సో RCEPలో ఇండియా మెంబర్గా లేదు. సో ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్. సో అయితే ఈ RCEPలో ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే బ్రునై కానీ, కంబోడియా కానీ, ఇండోనేషియా కానీ, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పైన్స్, సింగపూర్, ఇంకా ఉన్నాయి.
థాయిలాండ్, వియత్నాం, చైనా, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. సో ఈ కంట్రీస్ అన్నీ కూడా ఇండియన్ గవర్నమెంట్ పైన ప్రెషర్ తెస్తూ ఉన్నాయి. ఏమని ప్రెషర్ తెస్తూ ఉన్నాయి? భయ్యా ఇండియా భయ్యా ప్లీజ్ జాయిన్ విత్ అస్, దే ఆర్ కాలింగ్ అస్. సో RCEP countries are requesting India to join into their alliance. Why? If India joins into this alliance, what will happen? They get the huge market access. And we know that our India is a huge populated country. It's the world's highest country in terms of population. Our population is maybe it has crossed around 150. Officially, we have received factual information that India's population was 142 crores. Maybe it might have increased. Okay, beyond 142, we have crossed that. Okay, so that's we are Indians. We have huge market when compared to other countries. So that's why these are all the countries. They are very less populated countries. So all these countries are requesting India to join into their group so that these countries can export their goods into India. Okay, so that's the thing. But here India is saying no, we don't want to join in your RCE group. Why India is saying that? What happened, Mitrama? Why India is saying no? Because we know that we have huge amount of population. We are world's one of the big players in market. Okay, so if you made an agreement and if you join in it, they continuously dump their products into our country, but in the same time we were unable to export our products in the same manner. So that's why what will happen, trade deficit will arise in between this group and India. So that's why trade deficit will happen, as we seen that with many countries. So recently means like previously we had made an FTA agreement with Asian group. So India had made an agreement with Asian group. So here whatever the goods were exported by Asian into India, so if you see the balance of payments, what will happen? Trade deficit is happening. Means India is exporting goods less than the imports received from Asian countries. So that's why we had witnessed trade deficit. So this is the main reason. So that's why we don't want to join into RCEP. If you join into RCEP, again trade deficit will happen to India and India will lose in this business. That's the thing. And one more thing you have to know, that if trade deficit happens in our India, then domestic industries will be collapsed. That's the thing. So it indirectly damaging our domestic industries. That's the thing you have to know here, my dear friends. And one more thing. So major trade agreements of India, like we have made agreement with India, Sri Lanka, India, Nepal, India, Bhutan, and also we have regional agreements like India Asian Trade, South Asian Free Trade Agreement, that is called SAFTA. In SAFTA, India is also member, and a global system of trade preference. So we have made an agreement with many countries like United States of America. That's the thing. And for right, so then after that we have CEPA with UAE, South Korea, Japan, Singapore and Malaysia. Okay, so that's the thing you have to keep in your mind. And coming to here, conversion to get job amounts to a fraud on constitution set by Supreme Court of India. So finally Supreme Court of India had delivered judgment that if you convert from one religion to another religion on the basis of to get reservations in like jobs and seats in educational institutions, it is a crime. Okay, so finally ఏం చెప్తా ఉన్నారు, సుప్రీం కోర్ట్ ఏం చెప్తా ఉంది, మీరు కనుక రిలీజియన్ కన్వర్ట్ అయ్యి జాబ్స్ కోసం రిజర్వేషన్ కోసం అప్లై చేస్తే నేరంగా పరిగణిస్తాము అని వారు చెప్తా ఉన్నారు. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ ఇచ్చింది. దీని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో there is one article that is 25, which says that everyone can follow their own religion. Article 25 is saying that in India is a secular state, so anyone can follow their what?
their own religion, they can have their own faith and belief. And one thing they have mentioned that forced conversions are violation of laws in India. So forced conversions are a crime. That's the thing. And one more thing, in India we have reservations. Like we have reservations, for example, to get a scheduled caste reservation, to eligible for scheduled caste reservation, which is like 15.5%, what you have to be? You have to be Hindu. You have to be Hindu or Buddhist. Hindu or Buddhist. So reservations are given to scheduled caste Hindus, scheduled caste Buddhist, but not scheduled caste Christians. ఓకే, సో బట్ నాట్ క్రిస్టియన్. సో భారతదేశంలో ఈ రిజర్వేషన్స్ అనేటువంటి హిందువులకి బుద్ధులకి ఇస్తూ ఉన్నారు. ఎస్సీ వాళ్ళకి అయి ఉంటే వాళ్ళు కనుక క్రిస్టియన్స్ మతాన్ని పాటిస్తే రిజర్వేషన్స్ ఇవ్వట్లేదు. సో దానికోసం వీళ్ళు ఇప్పుడు ఏదైతే కేసు వేశారో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో, వారు క్రిస్టియన్కి చెందినటువంటి వారు. ఓకేనా. సో క్రిస్టియన్ మతాన్ని పాటిస్తూ ఉన్నారు, బాప్తిజం తీసుకున్నా ఉన్నారు. దాంతోపాటు వారి యొక్క ఫాదర్స్ కూడా క్రిస్టియన్ మ్యారేజ్లు చేసుకొని క్రిస్టియన్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్స్ చేసుకొని ఉండడం జరిగింది. సో ఇవన్నీ బేస్ చేసుకొని ఫైనల్గా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏమన్నది అంటే ఎస్సీ క్రిస్టియన్స్కి దేర్ ఈజ్ నో రిజర్వేషన్స్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇది న్యూస్లో ఉన్నటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక అంశం మనం చూద్దాం. వెల్కమ్ అగ్రిమెంట్ ఇండియా అండ్ ఇజ్రాయెల్ హెజ్బొల్లా సీజ్ ఫైర్ అండి. సో సింపుల్గా మనం ఏం చెప్తాము అంటే, ఇప్పుడు గతంలో ఇజ్రాయెల్ అనేటువంటి ఒక దేశానికి, పాలస్తీనా అనేటువంటి ఒక దేశానికి యుద్ధం జరుగుతూ ఉంది. అంటే ఇది నిన్న స్టార్ట్ అయిన యుద్ధం కాదు, 1948 నుంచి కూడా యుద్ధం జరుగుతూ ఉంది. అయితే 2023లో ఈ పాలస్తీనాకి చెందినటువంటి మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే హమాస్ అనేటువంటి వారు. సో 2023లో ఈ హమాస్ అనేటువంటి వారు ఏం చేశారు చెప్పండి? సైలెంట్గా ఉండకుండా రాకెట్ బాంబులతో ఇజ్రాయెల్ దేశం పైన అటాక్ చేశారు. ఆల్రెడీ ఇజ్రాయెల్ దేశం అనేటువంటిది డిఫెన్స్ పరంగా వెరీ స్ట్రాంగ్ కంట్రీ. సో వారి దగ్గర కూడా లైక్ ఐరన్ డోమ్ టెక్నాలజీ ఉంటుంది. ఇజ్రాయెల్ దేశం దగ్గర. ఓకేనా. సో అంత పవర్ఫుల్ దేశము. వీళ్ళు హమాస్ వాళ్ళు పోయి చిన్న రాకెట్స్ తీసుకుపోయి, దీపావళి రాకెట్స్ లెక్క తీసుకుపోయి ఆ దేశం పైన ఇస్తే వాళ్ళు తిరిగి పెద్ద పెద్ద లాంచర్స్ని వదిలారు. సో తిరిగి ఈ ఇజ్రాయెల్ దేశం లైక్ బెంజమిన్ నెతన్యాహు వీళ్ళ ఆధ్వర్యంలో తిరిగి రిటాలియేషన్ ఈ యొక్క హమాస్ మిలిటెంట్స్ పైన స్టార్ట్ చేస్తే కంప్లీట్గా పాలస్తీనాలో ఉన్నటువంటి ప్రాంతాలు, ఫర్ ఎగ్జాంపుల్గా ఏంటి అంటే లైక్ వెస్ట్ బ్యాంక్ అని అంటాం, ఇంకోటి గాజా స్ట్రిప్ అని పిలుస్తూ ఉంటాం. సో ఇవి డిసపియర్ అయ్యేటువంటి పరిస్థితిలో ఈ రోజున ఉన్నది అండి. ఓకేనా. సో ఇట్లా జరుగుతున్నప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ఈ పాలస్తీనా ఇజ్రాయెల్ పక్కనే ఉన్నటువంటి దేశం లెబనాన్ అంటాం. సో ఈ లెబనాన్ అనేటువంటి ఒక దేశం ఏం చేసింది అంటే ఈ పాలస్తీనాలకు సపోర్ట్గా, ఓకేనా, ఎందుకంటే పాలస్తీనా అనేటువంటిది లైక్ అరబ్ రిలీజియన్ అన్నట్టు, ఇజ్రాయెల్ ఏమో క్రిస్టియానిటీగా మనం చెప్పుకోవచ్చు, లేదా రోమన్ క్యాథలిక్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు, లేదా యూదులు అని చెప్పుకోవచ్చు. సో ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి అధికంగా ఉన్నటువంటి వారు యూదులు, నథింగ్ బట్ క్రిస్టియానిటీ. పాలస్తీనా సపోర్టర్స్ గారు అధికంగా ఉన్నటువంటి వారు అరబ్స్, నథింగ్ బట్ ఇస్లామిక్ ముస్లిమ్స్ అండి. సో ఇక్కడ లెబనాన్ కూడా ముస్లిం కంట్రీ కాబట్టి ఏం చేసిందంటే పాలస్తీనాకి సపోర్ట్ చేసేటువంటి క్రమంలో ఇజ్రాయెల్ పైన అటాక్ చేసేటువంటి ఆలోచనలు చేసింది కూడా. సో వెంటనే ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారు? లెబనాన్ అనేటువంటి ఒక దేశంలో ఎవరైతే హెజబుల్లా అనేటువంటి ఒక మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నాయో, చూడండి, ఎవరైతే హెజబుల్లా అనేటువంటి ఒక మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నాయో వారిపైన పేజర్లతో అటాక్ చేసింది ఇటీవల. చాలామంది కూడా మరణించారు. సో పేజర్స్ అంటామా, ఎలక్ట్రానిక్ డివైజెస్తో అటాక్ చేయడం జరిగింది. సో చాలామంది కూడా చనిపోయారు. సో చనిపోయిన తర్వాత ఈ లెబనాన్లో ఉన్న హెజబుల్లా వాళ్ళు ఇజ్రాయెల్ దేశం దగ్గరికి వచ్చి మాఫ్ కరోజీ అగ్లే బార్ మై నై అటాక్ కరుంగా ఆప్కే పాస్ అని చెప్పేసి వచ్చేసి సారీ అని చెప్పేసి ఫైనల్గా వీళ్ళు లెబనాన్లో ఉన్న ఈ హెజ్బుల్లా వాళ్ళు ఇజ్రాయెల్ దేశంతో వచ్చి చేతులు కలిపి సారీ అడిగారు. సో రెండు ప్రాంతాల మధ్య చర్చలు సఫలం అవడంతో ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ని చేసుకోవడం జరిగింది. అర్థమైందా? సో అట్లా ఇది మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశం. ఇంకొక అంశం, ఆర్మీ చేతికి సబల్ 20 డ్రోన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. లైక్ సబల్ డ్రోన్స్గా మనం చెప్తా ఉన్నాం. సో టోటల్గా 20ని కొనుగోలు చేసింది, నథింగ్ బట్ పర్చేస్ చేశారు. మరి ఇది అమ్మింది ఎవరు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కే. ఓకేనా. సో లైక్ కాన్పూర్ వాళ్ళు ఉన్నారా, సో కాన్పూర్ వాళ్ళతో పాటు ఇంకొక కంపెనీ ఉంది. ఓకేనా, లైక్
ఎండ్యూర్ ఎయిర్ సిస్టమ్స్ అంటాం. సో ఎండ్యూర్ ఎయిర్ సిస్టమ్స్ అనేటువంటి కంపెనీలు ఉన్నాయా. సో వీళ్ళిద్దరూ కలిసి తయారు చేసి సబాల్ డ్రోన్స్ని ఇండియన్ ఆర్మీకి అమ్మారు. మొత్తంగా అమ్మింది 20 అమ్మారు. దీని యొక్క విశిష్టత ఏంటో తెలుసా? దే కెన్ క్యారీ 20 kgs ఆఫ్ వెయిట్ అండి. గాల్లో ఎగిరేటువంటి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో అవి 20 kgల బరువుని గాల్లో తీసుకెళ్ళగలవు. సో దాని తర్వాత మరి డ్రోన్స్ వల్ల ఏంది ఉపయోగం అంటే దే కెన్ క్యారీ మెడిసిన్స్. డ్రోన్స్ ఏం చేస్తాయి? మెడిసిన్స్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్ళగలవు. ఫుడ్ని తీసుకెళ్తుంది. ఓకేనా. దాని తర్వాత బాంబులు తీసుకెళ్తాయి. కొన్ని డ్రోన్స్ ఎక్విప్మెంట్ ఉంటే కనుక న్యూక్లియర్ బాంబ్స్ని వాళ్ళు ఏం చేయగలరు? న్యూక్లియర్ బాంబ్స్ని వేయగలిగే టెక్నాలజీ కూడా ఉంటుంది. ఇంకా ఇవే డ్రోన్స్ వల్ల యూజ్ ఏంటి? లైక్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫైర్ ఎక్స్టింగ్విషర్గా ఇవి పనిచేస్తూ ఉంటాయి. నథింగ్ బట్ వాటర్ని కూడా డ్రోన్స్ ఇవి స్ప్రే చేయగలవు అన్నట్టు. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఆఫ్ డ్రోన్స్గా మనం చెప్పుకోవచ్చు అండి. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో వాటిని యూజ్ చేస్తారు. ఇంకొక అంశం ఇక్కడ లైక్ లే అనేటువంటి ప్రాంతం ఉంటుంది, లదాఖ్ అనేటువంటి ఒక కేంద్రపాలిత ప్రాంతంలో. సో దీనిని మొట్టమొదటిసారిగా ఇండియాలోనే మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూలింగ్ స్టేషన్ని ఏర్పాటు చేశారు. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ హైడ్రోజన్ని ఫ్యూల్ అంటే లైక్ ఇప్పుడు హైడ్రోజన్తో రన్ అయ్యేటువంటి వెహికల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ బస్సెస్ లేకపోతే బైక్స్ ఉన్నాయి. సో వాటికి ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసి వాటికి ఫ్యూల్ కింద ఇస్తారు. ఇంకొక అంశం ఈ కోవలోనే మనం మాట్లాడుకోవాల్సింది, కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైడ్రోజన్ మిషన్ని లాంచ్ చేసింది. సో దీన్ని 2030 కల్లా అట్లీస్ట్ 5 మెట్రిక్ టన్స్ 5 MT సామర్థ్యం ఉన్నటువంటి ఆ యొక్క గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే విధంగా అడుగులను వేస్తూ ఉన్నారు. సో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అంటాం. సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. ఇంకొక అంశం మీరు గుర్తుపెట్టుకోవాలి, గతంలో అడిగి ఉన్నారు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, లైక్ గ్రీన్ హైడ్రోజన్ ఏదైతుందో సో దీనిని ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అని అడిగారు. లైక్ దేర్ ఈజ్ అ ప్రాసెస్ కాల్డ్, ఇప్పుడు చూస్తే ఇది H2O అనుకోండి, ఇక్కడ ఒక మనకి డివైస్ ఉంటుంది, ఎలక్ట్రాలిసిస్ అనేటువంటి ఒక డివైస్ ఉంటుంది. ఓకేనా. సో లైక్ ఈ ఎలక్ట్రోలైజర్ అనేటువంటి ఒక డివైస్, ఎలక్ట్రిక్ డివైస్ ఉంటుందా. సో దానిలోకి ఈ వాటర్ కనుక సెండ్ చేస్తే అదేమవుతుంది? వాటర్ని H2+O2గా బ్రేక్ చేస్తుందండి. మనం దీన్ని బ్యాలెన్స్ చేస్తే కనుక 2H2O electrolyzes means breaks into 2 molecules of hydrogen and 1 molecule of oxygen. సో ఇట్లా వచ్చినటువంటి దాన్ని ఇదే గ్రీన్ హైడ్రోజన్ అన్నట్టు. అంటే ఏంటి? ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఉత్పత్తి చేసేదే గ్రీన్ హైడ్రోజన్. సో దీన్ని ట్యాంకులలో స్టోర్ చేసి దీన్ని వెహికల్స్కి ఫ్యూల్గా యూజ్ చేస్తారు. ఇది వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఫర్దర్గా ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సి వస్తే, లైక్ ఇప్పుడు ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వము ఒక బిల్లును పాస్ చేసింది అండి. వారిలో అంటే ఆ దేశంలో ఒక బిల్లును పాస్ చేశారు. ఆ బిల్లు ఏంటి అంటే, ఎవరైతే 16 years కంటే లోపు ఉన్నటువంటి చిల్డ్రన్ ఉంటారో వారికి సోషల్ మీడియా యాక్సెస్ని ఇవ్వద్దు అండి. సో బ్యాన్ ఆఫ్ సోషల్ మీడియా ఫర్ హూమ్, బ్యాన్ ఆఫ్ సోషల్ మీడియా ఫర్ హూమ్ ఫర్ బిలో ద ఏజ్ ఆఫ్ 16 years. సో 16 సంవత్సరాల కంటే వయసు తక్కువ ఉన్నటువంటి వారికి ఈ సోషల్ మీడియా యాక్సెస్ని బ్యాన్ చేయడం జరిగింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. ఇదే కోవలో భారత ప్రభుత్వం కూడా ఈ యొక్క ఆలోచనలు చేస్తూ ఉంది అండి. సో మనం కూడా బ్యాన్ చేద్దాము అని దానికి సంబంధించి బిల్లును కూడా రూపొందించండి అని చెప్పేసి మనకి మినిస్టర్ గారు, సో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ గారు ఈ వైష్ణవ్ గారు చెప్తా ఉన్నారు. మేబీ ఇండియాలో కూడా ఈ 16 years లోపు పిల్లలకు ఈ సోషల్ మీడియా యాక్సెస్ ఇచ్చేది బ్యాన్ చేయటము, ఓటీటీ ప్లాట్ఫామ్స్ పైన. ఓకేనా. సో లైక్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ పైన సెన్సార్ వేయటము, వాటిని కంట్రోల్ చేసేటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటివి కూడా తీసుకురాబోతా ఉన్నారు అండి. ఓకే. సో ఇదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇక దాని తర్వాత ఇంకొక అంశం, బంగ్లాదేశ్ అనేటువంటి ఒక దేశం ఉందా, మన పక్కనే ఉన్నటువంటి దేశం, మన ద్వారా వారికి స్వతంత్రం వచ్చింది చెప్పుకోవచ్చు. సో 1971లో పాకిస్తాన్కు బంగ్లాదేశ్కు యుద్ధం జరుగుతున్న సమయంలో ఇండియా సపోర్ట్ చేయగా వారికి స్వతంత్రం వచ్చింది అన్నట్టు. అర్థమైందా. సో 1971 నుంచి. ఓకేనా. సో ఎట్లాంటి దేశము ఈ రోజున భారతీయులకు చెందినటువంటి లైక్ ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వారిపైన అటాక్స్ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఇస్కాన్ లీడర్ అయినటువంటి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన పేరు కృష్ణదాస్ బ్రహ్మచారి. అరెస్ట్ చేశారు. సో అందుకోసం ఇండియా లైక్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో తన వాయిస్ స్ట్రాంగ్గా వినిపిస్తూ ఉంది. వెంటనే కృష్ణదాస్ బ్రహ్మచారి గారిని అరెస్ట్ నుంచి విడుదల చేయండి
అని ఇండియన్ గవర్నమెంట్ స్ట్రాంగ్గా వాళ్ళకి ఆర్డర్స్ పంపడం జరిగింది. సో అట్లా ఇది న్యూస్లో ఉన్నటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక అంశం ఇక్కడ ఆఫ్రికన్ చీతాస్ ఇన్ కునో ఫౌండ్ డెడ్. సో 2 cubs బోర్న్ టు ఆఫ్రికన్ చీతా ఇన్ కునో ఫౌండ్ డెడ్ అండి. సో దీని గురించి మనం కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం, ఓకేనా. సో ఇక్కడ భారతదేశంలో ప్రాజెక్ట్ చీతా అనేటువంటి ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. అంటే ఏంటి, భారతదేశంలో ఉన్నటువంటి చిరుతపులులు ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షణ, వాటి యొక్క పాపులేషన్ పెంచడము, సంతానోత్పత్తిని కూడా పెంచేటువంటి ప్రాజెక్ట్ అండి. క్లియర్ కదా, ఓకేనా. సో దీనిలో భాగంగా మన భారతదేశంలో చిరుతపులుల యొక్క సంఖ్య తక్కువగా ఉంది. సో మనం ఏం చేసాము అంటే అప్పుడు ఆఫ్రికా దేశానికి వెళ్ళి ఆఫ్రికా దేశం నుంచి లైక్ అంటే ఆఫ్రికా కాంటినెంట్కి వెళ్ళి అక్కడ నమీబియా అనేటువంటి ఒక ప్రాంతం, సౌత్ ఆఫ్రికా అనేటువంటి ప్రాంతాల నుంచి 20 చీతాస్ని, చిరుతపులులను భారతదేశానికి తీసుకొచ్చాం. అందులో 12 మేల్ ఉన్నాయి, 8 ఫీమేల్ ఉన్నాయి. సో ఈ 20 చిరుతపులులను తీసుకొచ్చి మనం ఎక్కడ పెట్టాము, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కునో నేషనల్ పార్క్లో పెట్టాము అండి. అర్థమైందా. సో కునో నేషనల్ పార్క్లో ఈ యొక్క చీతాలను మనం పెట్టాం. ఎందుకు పెట్టాము అక్కడ, ఇప్పుడు ఇండియాలో మధ్యప్రదేశ్లోనే కాదు కదా నేషనల్ పార్క్స్ ఉన్నది, చాలా ప్లేసెస్లో ఉన్నాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్న హైదరాబాద్లో కూడా నేషనల్ పార్క్ లేదా, ఉంది కదా. కేబీఆర్ నేషనల్ పార్క్ అని, వనస్థలి హరిణి నేషనల్ పార్క్ అని, మృగవని నేషనల్ పార్క్ అని, బానస్ నేషనల్ పార్క్ అస్సాంలో, ఆరెంజ్ నేషనల్ పార్క్ అస్సాంలో, బిట్రకనిక, నాగోల్, నాగర్హోల్ అని ఉన్నాయి కదా. ఇన్ని ఉన్నప్పటికీ కూడా మనం కేవలం ఇక్కడ ఎందుకు పెట్టాము అంటే ఏదైతే క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయో, ఏదైతే వెజిటేటివ్ కండిషన్స్ అనేటువంటివి ఈ ఆఫ్రికా కాంటినెంట్లో ఉంటాయో అవి మనకి కునో నేషనల్ పార్క్లో ఉంటాయండి. అందుకోసమే ఈ చీతాలను తీసుకొచ్చి మనం ఈ ప్లేస్లో పెట్టాం. దాని తర్వాత ఇవి సంతానోత్పత్తి పెరిగి పాపులేషన్ పెరుగుతూ వస్తూ ఉంది. దాంతోపాటు కొన్ని మరణిస్తూ ఉన్నాయి వివిధ కారణాల వలన. ఓకే, సో ఇది మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశము అండి. సో దానికి సంబంధించి ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, యూపీఎస్సీలో అడిగినటువంటి ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, లైక్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ కునో నేషనల్ పార్క్ లొకేటెడ్. సో కునో నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది, కామెంట్ చేయండి ఈ యొక్క ఆన్సర్ని. సో ఇవి ఈ రోజుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకే రావడం జరుగుతుంది మేము. దాట్స్ ద థింగ్. సో ప్రతి ఒక్కరు కూడా మన యూట్యూబ్ ఛానల్ని ఏం చేస్తారు, సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వస్తాయి కదా రెగ్యులర్గా. బెల్ కూడా కొట్టండి అబ్బా, బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ఏమొస్తుంది, నోటిఫికేషన్స్ వస్తాయి వెంటనే. వెన్ ఎవర్ వీ అప్లోడ్ అవర్ వీడియో యూ విల్ గెట్ ది నోటిఫికేషన్. That's the thing. And if you have any doubts, please comment in the comment box, and please share this video to everyone, and if possible put in your WhatsApp status. Okay, it's a request from us. That's the thing. So finally, thank you so much. Rao's Academy for Competitive Examinations. Your success, our priority. This is Ishwar Kumar. Jai Hind.